పరీక్షల సమయం పిల్లలకా, మనకా అనేట్టుగా ఉంటాయండి కొన్ని ఇళ్లల్లో పేరెంట్స్ పరిస్థితి. సో, అందరికీ తెలిసిన విషయమే ఎగ్జామ్ సీజన్ అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అవి కంప్లీట్ అయ్యే వరకు కూడా పిల్లల్లో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదండి. వాళ్ళైతే మాటల్లో చెప్పలేరు కాబట్టి ఇంకా పేరెంట్సే అర్థం చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్‌గా అయితే ఉంటామనమాట. సో, మా అమ్మాయికి కూడా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాటండి. ఎగ్జామ్ ముందు రోజు మా అమ్మాయి తెగ వెతికేస్తుంది ఇల్లంతా. ఏంటి అంటే, "రేపు ఎగ్జామ్ కదమ్మా! పెన్నుల కోసం వెతుకుతున్నానా" అంది. సో, "రేపు కదా ఎగ్జాము. రేపు నువ్వు స్కూల్‌కెళ్ళే సమయానికి నీ బ్యాగ్‌లో కొత్త పెన్నులుంటాయి. నువ్వు వెళ్ళి శుభ్రంగా చదువుకో" అని ఇంకా నేను రెడీ అయ్యి గబా గబా చెప్పులు వేసుకొని అయితే షాపుకి బయలుదేరాననమాటండి. యాక్చువల్‌గా నేను కూడా మర్చిపోయానండి పెన్నులు తీసుకురావడం. ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు నేనే పెన్ను కొత్తది తీసుకొచ్చి ఇస్తాను. ఆ టయానికి ఇంట్లో ఎన్ని కొత్త పెన్నులున్నా సరే, ఫైనల్ ఎగ్జామ్ రోజు ఒక కొత్త పెన్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి, అప్పుడు పిల్లలకైతే ఇస్తూ ఉంటాననమాటండి. ఇంక సరే గదా! తీసుకొచ్చేద్దాము. అప్పటికే 7:30 అవుతుంది అని చెప్పేసి గబగబా బయలుదేరితే, మా వీధి మొత్తం కుక్కలుంటాయనమాటండి. పైగా చిమ్మ చీకటిగా ఉంటది. ఆ లైట్స్ ఏమి ఉండవు. ఆ కుక్కలు అన్నీ కూడా ఎవరైనా మనిషిని చూడగానే బొయ్యో బొయ్యోమని అరుస్తూ మీద పడిపోతూ ఉంటాయండి. అన్ని అరుపులు అరుస్తూ ఉంటాయి కదా! వీధికి ఇటుపక్క చాలా ఇళ్ళు ఉంటాయండి. ఒక్క ఇంటి మెంబర్ కూడా బయటకు వచ్చి కుక్కలు ఎందుకు అలా అరుస్తున్నాయి, ఎవరినైనా అటాక్ చేస్తున్నాయేమో అని చూడరనమాటండి. ఇలాంటి ఇబ్బంది ఎన్ని సార్లు పడ్డానో నాకే తెలీదనమాటండి. ఇంకా ధైర్యం చేసి ఆ పొదల్లోనూ, ఇంకా చెత్తలోనూ ఉన్న పెద్ద పెద్ద కర్రల్ని ఇంక అలా తీసి, ఇంక అసలు ఆ కర్రల మీద ఏ చెత్త ఉంది ఏంటి అనేది కూడా నాకు తెలీదనమాటండి. సో, నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం ఆ కర్రలను అలా తీసేసి ఆ కుక్కల్ని బెదిరించడం స్టార్ట్ చేశాక, ఇప్పుడు కాస్త అవి అలవాటు చేసుకున్నాయనమాటండి. ఆహా! ఈ పర్సన్ ఈ వీధిలో పర్సను. ఈ పర్సన్ వచ్చినప్పుడు మనం అరవకూడదు అని చెప్పి కాస్త అరవకుండా ఉంటాయన్నమాట అండి. కానీ చూస్తాయి. అవి పడుకున్నా సరే అడుగుల సౌండ్‌కి లేచి ఇట్లా చూస్తాయండి. మనిషిని చూసాక కామ్‌గా పడుకుంటాయి. సో, అదనమాట అండి భయం వెళ్ళడానికి. అయినా సరే ఆ భయాన్ని పెద్ద నేను లెక్క చేయను. ఎందుకంటే నేను నా కూతురికి పెన్ ఇవ్వాలి. సో, దాని గురించని వెళ్ళి పెన్నులైతే తీసుకొచ్చాననమాట. సో, నేను ఏదైతే పెన్ ఇవ్వాలనుకున్నానో ఆ పెన్ అక్కడ లేవనమాట అండి. అందుకని ఒక 4, 5 పెన్నులు మంచి కలర్‌ఫుల్‌గా ఉండేవైతే తీసుకొచ్చాను. తీసుకురాగానే మా అమ్మాయి, "అమ్మా, ఇన్ని పెన్నులు ఎందుకమ్మా" అంది. ఒక్కో ఎగ్జామ్‌కి ఒక్కో పెన్ రాసేయి అన్నానండి. రాసేయి అనగానే మా అమ్మాయి అంటుంది, "ఇది రూ. 3 రూ. 5 అంది. సో, ఆ రేటుకి ఇప్పుడు పెన్నులేం లేవులే అమ్మ ఇక్కడ. ఎంతైతే ఏంటి, నువ్వు శుభ్రంగా రాసుకో వెళ్ళి అని చెప్పేసి ఇంకా తనకి పెన్నులైతే ముందు రోజు ఇచ్చేసాననమాట అండి. ఇంకా నెక్స్ట్ డే లేచి నా డైలీ రొటీన్ మీ అందరికీ తెలిసిందే నార్మల్‌గాని. ఆ రోజు మాత్రం ఏం చేశానంటే రితీ పాపకి కాస్త పాయసం చేద్దాము అని చెప్పేసి పాలు ఫ్రిడ్జ్‌లో వెతుకుతుంటే టేబుల్ మీద ఉన్నాయన్నమాటండి యాక్చువల్‌గా. పెన్నులతో పాటు పాలు కూడా తీసుకొచ్చి టేబుల్ మీదే పెట్టేసి మర్చిపోయానండి. ఇంకా పాల ప్యాకెట్‌కి ఒకటే చెప్పా, నేనైతే పాయసం చేయాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో విరిగేవో పద్ధతిగా ఉండదని చెప్పి, పాలన్నీ గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టేటప్పుడు కాస్త వంట సోడా అయితే వేశానండి. ఎప్పుడో మా అమ్మగారు చెప్పారు, "నీకు విరిగిపోతాయి అనే సందేహం ఎప్పుడైనా ఉంటే కాస్త వంట సోడా వెయ్యి" అన్నారండి. కానీ యాక్చువల్‌గా నా డౌట్ ఏంటంటే, నేను నైట్ ఎప్పుడో తెచ్చిపెట్టాను కదా! యాక్చువల్‌గా విరిగిపోతే నైటే విరిగిపోవాలండి. కానీ ప్యాకెట్ పట్టుకున్నప్పుడు పాలనేవి కాస్త కదులుతున్నాయన్నమాట లోపల. సో, విరిగిపోతే అలా కదలవు కాబట్టి, నాకు కాన్ఫిడెంట్ అవి విరగవు అని చెప్పి. అయినా సరే ఎక్కడో ఒక మూల చిన్న డౌట్ ఉంటది కాబట్టి, మన మైండ్ అలాంటిదనమాట అండి. కొద్దిగా ఆ వంట సోడా వేసేసరికి పాలెంచగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట అండి. ఆ పాలతోటే పాయసం కూడా చేశాను. పాయసానికంటే ముందు ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండితో చిన్న చిన్న అట్లయితే వేశానండి. సో, ఎప్పుడైనా నేను ఇడ్లీ పిండి ఉంటే చిన్న చిన్న అట్లు, దోసల పిండి ఉన్న చిన్న చిన్న దోసలు, ఇడ్లీతో చిన్న చిన్న ఇడ్లీలు, ఇడ్లీ పిండితో చిన్న చిన్న ఇడ్లీలు కుదిరితే చిన్న చిన్న పూరీలు, చిన్న చిన్న చపాతీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాననమాట అండి రిత్వి కోసం. సో, వాళ్ళేంటంటే అట్రాక్ట్‌గా కనిపిస్తే కొద్దిగా తింటారు అనే ఒక ఆశ అనమాట అండి తల్లిగా. చూసారు ఇదిగోండి వంట సోడా. ఆ వంట సోడాని అందులో కొద్దిగా వేశాను. కొద్దిగా అంటే కొద్దిగా వేశానండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనుకోండి. సో, ఇంకా అలాగా పాయసం కూడా చేసి ఒక కప్పులో పాయసం వేసి రితీ పాపకైతే ఇచ్చానండి తాగమని చెప్పి. పాపం పాయసం బానే తాగింది. పాయసం తాగడం వల్ల ఏమో టిఫిన్ అయితే నేను చెయ్యనని చెప్పిందనమాట అండి.
ఆ పాయసం కూడా నేను 10 సార్లు తాగమ్మా, తాగమ్మా అంటే అప్పుడు ఆ పాయసం తింటుందనమాట అండి. లేదంటే తనకి తినే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎగ్జాము టెన్షన్ ఎంతో కొంత ఉంటదనమాట. పైగా ఆ రోజు వాళ్ళకి తెలుగు ఎగ్జాము. ఆ తెలుగులో ఆ దీర్ఘాలు, ఆ ఒత్తులు సరిగ్గా పెట్టకపోతే పదాల అర్థాలే మారిపోతాయి. సో, వీళ్ళకది తెలుసు గాబట్టి ఆ రోజు కొద్దిగా టెన్షన్ తీసుకుందనమాట అండి. ఫస్ట్ రోజే తెలుగు ఎగ్జామ్ వచ్చింది అని అనుకున్నాము. కాసేపు నవ్వుకున్నాము. ఇంక టిఫిన్ అయితే పాపం ప్లేట్‌లో పెట్టాను గానీ తినలేదనమాట అండి. అమ్మ నేను తినలేను అంది. సరే అమ్మ తల్లి అని చెప్పేసి ఇంకా టిఫిన్ మళ్ళీ గూడా నేను బాక్స్‌లో ప్యాక్ చేసేసి టిఫిన్‌తో పాటుగా లంచ్ కూడా ప్యాక్ చేసేసి ఇంకా తనని స్కూల్‌కైతే పంపేసాననమాట అండి. సో, ముందు రోజు తెచ్చుకున్న జిలేబీ ఉంటే ఒక జిలేబీ కూడా తనకి పెట్టిచ్చాను లంచ్ బాక్స్‌లో. ఇవి మా మినీ గార్డెన్‌లో పూసిన ఫస్టు శంఖం పుష్పమా అనమాట అండి అది. ఆ వైట్ పువ్వులు. ఆ తర్వాత రిత్వి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ బ్యాగ్ పట్టుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. యాక్చువల్‌గా పని మా చెల్లి వాళ్ళ ఇంట్లో కాదు. సచివాలయంలో చిన్న పనుందనమాట. సచివాలయం వెళ్ళి అక్కడ పని చూసుకొని ఎలాగా వెళ్తున్నాను కాబట్టి మా చెల్లి వాళ్ళ దగ్గరే అండి అక్కడికి. సో, తనకి లంగాలవి కుట్టానని చెప్పానుగా రీసెంట్‌గా. సో, ఆ లంగాలన్నీ కూడా ఇచ్చేసాననమాట. తనకి నెక్స్ట్ డే బర్త్‌డే ఉందనమాట అండి. సో, వేసుకుంటదిలే అని చెప్పేసి పట్టుకెళ్ళాను. ఆ జాకెట్లు నేను కుట్టలేదులెండి. తను పక్కింటోళ్ళ చేత ఎవరి చేతో కుట్టించుకుంది. నేను వెళ్ళేసరికి ఆ జాకెట్లు బయటున్నాయి. సో, ఇంకెలాగా తాళం తీస్తాను కదా అని ఇంకా జాకెట్లు, నేను పట్టుకెళ్ళిన లంగాలు అన్నీ గూడా ఇంకా తనకి వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి, ఆ రోజు ఇంక విపరీతమైన ఎండ ఉందనమాట అండి. ఆ ఎండకి తట్టుకోలేకపోయాను. ఇంక వెంటనే వచ్చేద్దాం అనుకున్న దాన్ని. కాసేపు లోపలికి వెళ్ళి కాస్త వాటర్ తాగి, మా హద్వి పాప ఏయో ఫ్రూట్స్ ఉన్నాయండి అక్కడ అరటిపళ్ళున్నాయి. అరటిపళ్ళలో ఒక అరటిపండు తిని అంటే నేను నడిచి వెళ్తాను కదా! ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తానండి. సో, అప్పటికే నీరసం వచ్చేసిందనమాట. ఇంకా ఒక అరటిపండయితే తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాననమాట అండి. యాక్చువల్‌గా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నాకు బ్యాంక్‌కెళ్ళే పనుంది. బ్యాంక్‌లో పనుంది. సో, అలసిపోయాను అప్పటికే అని కాసేపు కూర్చున్నాను. ఇదిగోండి ఈ బొమ్మొచ్చి మా హద్వి పాపదనమాట. మా చెల్లిగారి అమ్మాయిది. ఆ బొమ్మ నిండా ఎప్పుడు కలర్సే ఉంటాయనమాట అండి. ఆ స్కెచ్‌లన్నీ ఆ బొమ్మకే వాడద్దనమాట. దాని పుస్తకాల మీద వేయదది. సో, ఇక ఈ స్టాండ్ గురించి చెప్పాలంటే మా చెల్లి వాళ్ళ గాజుల స్టాండ్ అనమాట అండి. చాలా బాగా మెయింటైన్ చేస్తది. సో, తను ఏ శారీ కట్టుకుంటే ఆ శారీలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా చాలా ఓపికగా, చాలా సహనంగా ఆ కలర్స్ అనేది మిక్స్ చేసుకొని వేసుకుంటదనమాట అండి. సో, ఆ గాజుల కోసమే ప్రత్యేకంగా తను ఈ స్టాండ్ చేయించుకుందనమాట. ఈ స్టాండ్ చేయించి నాకు తెలిసి దగ్గర దగ్గర ఓ 15 సంవత్సరాల పైనే అయిద్దేమో అండి. ఇప్పటికీ ఆ స్టాండ్ తను అలానే మెయింటైన్ చేస్తుందనమాట. అన్ని గాజులు కొనుక్కోవడానికి డబ్బుల విషయం పక్కన పెట్టేస్తే, అన్ని కలర్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఓపిక కావాలనమాట అండి. ఇంకా అలాగా గాజుల స్టాండ్‌ని కూడా కాస్త ఒక వీడియో తీసేసుకొని, మా చెల్లి షెల్ఫ్‌లోంచి ఒక దుప్పటా అయితే వేసుకొని వచ్చేసానండి. ఎందుకంటే ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. సో, నెత్తి మీద వేసుకోవడానికి ఏమీ లేదు. నేనేమో దుప్పటా తీసుకెళ్ళడం మర్చిపోయానని, ఇంకా తన దగ్గర ఒక స్కార్ఫ్ ఉంటే తీసుకొని, వేసుకొని ఇంక అలా బ్యాంక్‌కెళ్ళాననమాట. బ్యాంక్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంక వస్తూ రిత్వి పాప అమ్మ తినడానికి ఏమైనా తీసుకురా అంటే, రిత్వి పాపకేమో చల్ల పునుకులని కాస్త మసాలా వడ తీసుకొచ్చానండి. చల్ల పునుకులు ఎంత చండాలంగా ఉన్నాయంటే, అంత చండాలంగా ఉన్నాయండి. పచ్చడైతే పాడైపోయిందనమాట. సో, మార్నింగ్ చేసిన పచ్చడి అనుకుంటా అండి. రిత్వి వన్స్ ఒకసారి అలా టేస్ట్ చేసిన వెంటనే చెప్పేస్తది ఫుడ్డు డిఫరెంట్‌గా ఉందని. అమ్మ పచ్చడి ఏదోలా ఉంది అంది. అప్పటికి అన్నాను నేను, లేదమ్మా చల్లారిపోయినాయి కదా! దానివల్ల టేస్ట్ అలా ఉందేమో అన్నానండి. ఆ తర్వాత నేను తిని చూస్తే దారుణంగా ఉన్నాయండి టేస్ట్. ఇంకా అలా తినేసి కిచెన్‌లోకొచ్చామనమాట అండి. సో, వంట ఏమైనా చేసుకుందామని. కిచెన్‌లోకొచ్చేసరికి ఏదో స్మెల్ అయితే వస్తుంది మాకు. పైగా ఈగలు ఒకటి ఇల్లంతా వస్తున్నాయి. ఏదో సంథింగ్ ఏదో ఉందమ్మా చూడు కిచెన్‌లో అంటే, మా అమ్మాయి ఇంకా దేవుడి కింద స్టూల్స్ ఉంటాయనమాట అండి 2. ఆ స్టూల్ కింద చూసి అంది. "ఆ! కరెక్ట్ అమ్మా ఏదో ఉంది" అంది. ఇంకా మొత్తం ఆ దేవుడి పటాలు అవన్నీ తీసి చూసేసరికి దాని కింద 2 ఎలకలైతే చచ్చిపోయి ఉన్నాయన్నమాట అండి. నిజంగా ఎంత వాసన అంటే తీయగానే ఎలకలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో అని చెప్పాను కదా! ఇంకా మేము తట్టుకోలేక ఏం చేశానంటే మందు పెట్టానండి. ఏదైతే అదే అయిందని. ఎందుకంటే వండిన ప్రతి ఆహారాన్ని తీసుకెళ్ళి టేబుల్ మీదో లేదంటే బయట హాల్‌లో మంచం మీదో పెట్టాల్సొస్తుందండి. పోనీ అక్కడైనా మనశ్శాంతిగా ఉంచుతున్నాయా అంటే ఏదో ఒక రూపంలో అక్కడికి వచ్చేసి ఇంకా ఆటిల మీద ఎక్కి తినేయడం, చేసేయడం. హెల్త్ ఎక్కడ ఖరాబ్ అయిపోద్దో అని భయం వేస్తుందనమాట అండి. ఇంకా ప్రతి క్షణం అసలు కిచెన్ అయితే
ఎంత దారుణంగా చేస్తున్నాయంటే తెలీదనమాట అండి. ఇంకా స్టవ్వు కింద, స్టవ్ పైన ఆ మట్టి విపరీతమైన ఎలకల అడుగులు. ఎలకల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. అవి ఇంట్లో తిరిగితే ఆ ప్రదేశం ఎంత స్మెల్ కొడద్దో తెలుసు అందరికీని. సో, ఇంకా ఆ రోజు ఏం చేసామంటే అవంతా తీసి క్లీన్ చేసి బయట పడేసి ఆ ప్లేస్ అయితే క్లీన్ చేశాననమాట అండి. క్లీన్ చేసి ఆ రోజు ఏదో తినేసి నిద్రపోయాము. మార్నింగ్ లేచి ఇంకా యోగా చేసుకున్నానండి. యోగా చేసి కాస్త వాటర్ తాగేసి చిలకడ దుంపలు ఏవో ఉంటే ఉడకబెట్టుకొని కాస్త తిన్నాననమాట అండి. తినేసి ఒక అరగంట రిలాక్స్ అవుదామని అలా బెడ్రూమ్‌లోకి వెళ్ళి కూర్చున్నాను. ఈ లోపల జీమని పెద్ద పెద్ద ఈగలు 4, 5 వచ్చేసినాయి అనమాట అండి బెడ్రూమ్‌లోకి. ఇదేంటి వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. ఈగలు ఎలా వచ్చినాయో నాకు అర్థం కాలేదు. సో, బయట మాకొచ్చేసి ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటదనమాట అండి. ఖాళీ ప్లేస్ నుంచి అప్పుడప్పుడు అలా ఈగలు ఏమన్నా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్‌లో ఏమన్నా చచ్చిపోయినా కూడా అక్కడి నుంచి ఈగలొస్తాయి. ఇదేంటి ఇలా వచ్చింది అని చెప్పి ఇంకా వెంటనే లేచి కిచెన్‌లోకి పరిగెత్తాననమాట అండి. సో, కిచెన్‌లో కూడా ఉన్నాయి ఈగలు. కొన్ని ఈగలు మాత్రం ఒక చోట ఒకే ఒక ప్లేస్‌లో జుయ్ 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 అని తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు అర్థమైపోయిందనమాట అండి సీను. కానీ ధైర్యం చెయ్యాలనిపించలేదు. ధైర్యంగా వెళ్ళి వాటిని క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనిపించలేదనమాట అండి. ఇంకేం చేశానంటే కాసేపు టైం తీసుకొని ఏ రూమ్‌లో అయితే కూర్చున్నానో ఆ రూమ్‌లోనే కొద్దిగా ఫుడ్ తెచ్చుకొని తినేసి అంటే ఓపిక ఉంటది కదండీ! పని చేయడానికి ఓపిక కావాలి కాబట్టి సో, ఎలాగో మార్నింగ్ ఒక్కోసారి టిఫిన్ చేయనండి. ఆ వాటరు, కాఫీ లేదంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఒక అరటిపండో, ఒక ఆరెంజో ఇంకా అలాంటివే. ఇంకా ఎర్లీగా భోజనం చేసేస్తాను. ఇంకా ఆ రోజు కాస్త ముందుగానే భోజనం చేసేస్తాను. ఇక్కడ ఈ వీడియో అంతా బ్లర్ చేశానండి. ఎందుకంటే ఆ పని చేసేటప్పుడే నాకు విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుందనమాట. చూస్తే ఇంకా దారుణంగా ఉంటది. అందుకే బ్లర్ పెట్టాను. ఇంకా సామానన్నీ ఎలా పడితే అలా చేసినాయండి. ఆ సామాను కిందయితే నేను ఊహించినట్టే పెద్ద ఎలకలనమాట చచ్చిపోయి ఉన్నాయి. అస్సలా నాకు ఏంటోలాగా అనిపించిందనమాట అండి. వాటి కాసేపు ఇంకా తీయడానికి అవ్వట్లేదండి. ఇంట్లో ఏమో పాప లేదు స్కూల్‌కెళ్ళింది. నాకేమో వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి. కడుపులో తిప్పేస్తుంది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా అలా అని చెప్పేసి ఇల్లంతా వాసనని, ఈగల్ని భరించలేము. ఏదో రకంగా మొత్తానికి ఓపిక తెచ్చుకొని అదంతా క్లీన్ చేసి ఇంకా ఆ గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని సామానన్నీ తీసి కింద పెట్టేసి ఆ రోజు ఇంకా కిచెను ఎలా అయిపోయిందంటే అలా అయిపోయిందనమాట అండి. చూసారా మొత్తం అన్నీ కిందే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా షింక్‌లోంచి వస్తున్నాయండి. షింక్‌లోంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ షింక్‌కి పెద్ద పెద్ద అవేంటంటారు క్లాతు చుట్టేసో లేదంటే టేపులు చుట్టేసో కవర్లు చుట్టేసో చాలా చేస్తున్నామండి. అయినా సరే ఎక్కడ ఆగట్లేదు. అందులోంచి వస్తున్నాయన్నమాట. ఎన్నిసార్లు ఆ వైరు ఆ ట్యూబు షింక్‌లోంచి కిందకి వాటర్ వెళ్ళే ఆ ట్యూబ్ ఉంటదో ఆ ట్యూబ్ ఎన్నిసార్లు మార్చినా సరే అవి కొరికేయడం పైకొచ్చేయడం అనమాట అండి. ఇంక మొత్తానికి ఏదో ఒక బాటిల్ అయితే పెట్టి గట్టిగా కట్టాననమాట అండి. ఇంకేది జరిగితే అదే జరుగుద్దని. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి వంట డ్యూటీలోకి అయితే దిగాననమాట. సో, ఎందుకంటే అప్పటికే వర్క్ చేసి ఉన్నానండి. ఇంక అలాగా ఈవినింగ్ అయిపోతుందనమాట అండి. మళ్ళీ నైట్ తినడానికి భోజనం కావాలి కదా అని కాస్త చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుకొని కొద్దిగా టమాటా రసం కూడా పెట్టుకొని ఒక పక్క మళ్ళీ పని చేసుకుంటూనే ఉన్నాననమాట అండి. ఎందుకంటే ఇన్ని సామాను చిరాకు చేస్తాయనమాట అండి. షెల్ఫ్‌లో ఉన్న ప్రతి స్టీల్ డబ్బా, హాట్ బాక్సులు అన్నీ కూడా అసలు ముట్టుకుంటే ఎంత చిరాకుగా ఉన్నాయంటే అంత చిరాకుగా ఉన్నాయన్నమాట అండి. ఒక పక్క వంట చేసుకుంటూనే అవి కొద్ది కొద్దిగా తోముకోవడం, అందులో వేసుకోవడం ఇంక ఇవన్నీ చేసుకుంటా ఉన్నాననమాట అండి. కౌంటర్ క్లీన్ చేసుకోవడం ఏ మూల చూసినా ఎలక పాడు చేసినవే ఉన్నాయన్నమాట అండి. పేపర్లతో సైతం తినేసినాయి అనమాట అండి. ఇక వంట చేస్తూ అనుకున్నాననమాట అండి. పోన్లే ఫైనల్‌గా ఎలకలన్నీ చచ్చిపోయే ఉంటాయిలే. అప్పటికే 2, 3 రోజుల నుంచి తీస్తున్నాం అనమాట అండి. ఎక్కడో ఒక చోట. మొన్న ఒక షాట్‌లో కూడా నేను పెట్టాను. ఒక ఎలకొచ్చేసి ఇట్లా బాత్రూంలోకి వెళ్ళిపోయి బకెట్‌లో ఉందంటే దాన్ని తీసి బయట పెట్టేశానండి. ఆ తర్వాత ఒక ఎలక చచ్చింది. ఆ తర్వాత ఒక 2 ఎలకలు చచ్చినాయి. అలాగా వన్ బై వన్ చస్తూనే ఉన్నాయి. ఇంకా అస్తమానం ఎలకలను చంపడం ఎందుకులే, మందు పెట్టడం ఎందుకులే అని మేము మందు పెట్టట్లేదు. కానీ పెట్టాల్సి వచ్చిందనమాట అండి. పోయినీలే అనుకుంటే వంట చేసే లోపల మళ్ళీ ఎక్కడో మూల సౌండ్ అనమాట అండి. ఇంక ఏదైతే అదే అయిందని ఇంకా తీసినవన్నీ మెల్లిగా అలా సర్దుకొని ఇంకా దేవుడి కింద అయితే ఇట్లా వేస్తాననమాట అండి. వేసి అక్కడ దేవుడి వస్తువులు ఇంకా దేవుడికి పెట్టే సామాను కూడా అక్కడ పెడతాను. సో, మొన్న పూజ అప్పుడు వెంకటేశ్వర స్వామిది ఫోటో తీశాను కాబట్టి ఇంకా అది ఆ బాక్స్ కూడా దానిపైనే పెట్టాననమాట అండి. ఇంకా తర్వాత లేట్ అయినా సరే మా ఇంటి ముందు ఎంత చెత్త ఉంటుందండి. ఒకరోజు తుడవకపోతే ఇన్ని ఆకులు అవుతాయి అనమాట అండి.
సో ఇంకా ఆకులన్నీ ఓ చోటకి పోగొట్టి అప్పుడు వాటిని అన్నీ కాల్చేస్తాను అనమాట అండి. ఇంకా కాల్చలేదనుకోండి అవి ఎగురుతూనే ఉంటాయి. ఆకులతో పాటుగా వాటి నుంచి వచ్చే పురుగులు, పొట్ర మామూలుగా కాదనమాట అండి. ఇంకా నెక్స్ట్ డే చాలా అంటే చాలా ప్రశాంతంగా లేచి యోగా అది కంప్లీట్ అయిన తర్వాత కాస్త పూజ అయితే చేసుకున్నానండి. నిజంగా ఫస్ట్ టైం అనమాట చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అంటే మధ్యలో గ్యాప్ వచ్చిందిలేండి. గ్యాప్ రావడం అంటే కేవలం ఈ ఎలకల గురించే అనమాట. నేను మార్నింగే లేవడం, నాకు లేచి లేవడంతోటి వెళ్ళి శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం అలవాటండి. నేను లేచేసరికి ఆ శివలింగం ఎక్కడుండేదో కనిపించేది కాదనమాట అండి నాకు కొన్నిసార్లు. ఆ మూలో, ఈ మూలో అట్లాగా పడిపోయి ఉండేదనమాట అండి. నాకు చాలా బాధగా అనిపించేది. సో ఏంటి ఎలకలు ఇలా చేస్తున్నాయని. అప్పటికి ఆ దేవుడి దగ్గర పెట్టింది ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ లేదా పళ్ళు అవి తినడానికి వచ్చేస్తే ఇలా చేస్తున్నాయేమో అని చెప్పేసి నైట్ టైం పడుకునేటప్పుడు ఏమన్నా అరటిపళ్ళు పెట్టినా లేదంటే ఏమైనా ఫుడ్ పెట్టినా తీసేసి టేబుల్ మీద పెట్టి పడుకునేదాన్నండి. సో అలా పెట్టినా సరే ఎందుకో మరి ఆ శివలింగాన్ని ఏమన్నా ఆ ఫుడ్ ఐటమ్ అనుకొని తినేయడానికి ప్రయత్నం చేసాయో ఏంటో తెలియదు కానీ ఎప్పుడు మార్నింగ్ లేచేసరికి శివలింగం అటు పడిపోయో ఇటు పడిపోయి ఉండేదండి. అది నాకు చాలా హర్టింగ్గా అనిపించింది అనమాట అసలని. కేవలం అందుకోసమే సగం ఇంకేదైతే అదేం తల్లి ఇంకా మనం ఏదో వాటి గురించి ఆలోచిస్తుంటే అవి ఇళ్ళంతా చిరాకు చేస్తున్నాయని ఇంక అప్పుడు మందు అయితే తీసుకొచ్చి అప్పుడు మందు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట అండి. ఆ మందు పెట్టిన తర్వాత చాలా మటుకు చనిపోయాయి. ఇంకా ఆ రోజు కాస్త వంటగది అంతా క్లీన్ చేసుకొని కొద్దిగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట అండి. నేను ఎక్కడ పెట్టిన శివయ్య అక్కడ ఉన్నారనమాట. సో అదే అండి ఎలకలతో స్టోరీ.